హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఛానల్. మనం ఈ వీడియోలో అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం. ఈ బిట్స్ ఐకార్ కూడా ఉపయోగపడతాయి. ఐకార్కి, ఏపీ సెట్కి, అలాగే అగ్రి ఇంజనీరింగ్ సెట్కి, ఇలా నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి యూజ్ అవుతాయి. సో ఇంపార్టెంట్ బిట్స్ అని చూసి ఆన్సర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ బిట్, ఫాదర్ ఆఫ్ టిల్లేజ్ ఎవరు? జెత్రో టుల్. ఓకే, Jethro Tull. Next, dash is a mechanical manipulation of soil provide a favorable condition of crop growth. అంటే మనం క్రాప్ గ్రోత్ కోసం సాయిల్ని ఫేవరబుల్ కండిషన్లోకి తీసుకొస్తాం. అంటే దున్నడం, అంటే మనం దున్నితే మనం సాయిల్ని మంచి కండిషన్లోకి తీసుకురావచ్చు. ఎందుకోసం? క్రాప్ని గ్రోత్ చేయడానికి. ఓకే, క్రాప్ ప్రొడక్షన్ కోసం. దాన్ని ఏమంటాం? దున్నడాన్ని టిల్లేజ్ అంటాం. ఓకే, tillage is a mechanical manipulation of soil to provide a favorable condition of crop growth. Next, dash is a operation performed to open up any cultivable land with a view to prepare a seed bed for growing crops. అంటే మనం క్రాప్స్ని గ్రో చేయడానికి సీడ్ బెడ్ని ప్రిపేర్ చేయాలి. ఓకే, అది ఎక్కడ? ఎనీ కల్టివబుల్ ల్యాండ్ని. ఓకే, అంటే ఏదైనా కల్టివబుల్ ల్యాండ్ని ఓపెన్ చేసి, అంటే ఫస్ట్ ఓపెన్ చేసే ఆపరేషన్ ఏది? ప్రైమరీ టిల్లేజ్. సో ఆన్సర్ ఈజ్ ప్రైమరీ టిల్లేజ్. ప్రైమరీ టిల్లేజ్ ఈజ్ ఆపరేషన్ performed to open up any cultivable land with a view to prepare a seed bed for growing crops. Okay, next, animal drawn implements mostly include. Okay, animal drawn implements ఏవి ఉంటాయి? ఇండిజినస్ ప్లవ్ అండ్ ఎంబీ ప్లవ్. ఓకే, మోస్ట్లీ ఇండిజినస్ ప్లవ్ ఒకటే వస్తుంది. ఇండిజినియస్ ప్లవ్. ఓకే, అంటే మడక. ఓకే, అనిమల్ డ్రాన్ ఇంప్లిమెంట్స్లో ఇండిజినస్ ప్లవ్. నెక్స్ట్, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్లో ప్లవ్స్ అన్నీ వస్తాయి. ఎంబీ ప్లవ్, డిస్క్ ప్లవ్, చిజల్ ప్లవ్, ఇలా నెంబర్ ఆఫ్ అన్నీ వస్తాయి. ఎంబీ ప్లవ్, డిస్క్ ప్లవ్, చిజల్ ప్లవ్. ఓకే, ఇంకా ఏవైతే ప్లవ్స్ ఉంటాయో అన్నీ వస్తాయి. నెక్స్ట్, డాష్ ఈజ్ ఏ ఆపరేషన్ ఆర్ పర్ఫార్మ్ టు ఇంక్రీజ్ ద ప్రాపర్ ఫైన్ టిల్త్ ఫర్ ఏ సీడింగ్ ఆర్ ప్లాంటింగ్. అంటే ఇక్కడ ఫస్ట్ మనం సాయిల్ని ఓపెన్ చేసాం. ఎందుకోసం? క్రాప్స్ గ్రోత్ చేయడానికి, సీడ్ బెడ్ని ప్రిపేర్ చేయడానికి. సో అలాగే ప్రైమరీ టిల్లేజ్ తర్వాత సెకండరీ టిల్లేజ్ అని చేస్తారు. సెకండరీ టిల్లేజ్ ఎందుకోసం అంటే ఇంకా సాయిల్ని ఇంకా ముద్ద అంటే ఫైన్గా చేయడానికి, అంటే ఇంకా క్లాట్స్ లేకుండా, అంటే గడ్డలు లేకుండా ఇంకా ఫైన్గా సాయిల్ని మృదువుగా చేయడానికి చేసే ఆపరేషనే సెకండరీ టిల్లేజ్. ఓకే, నెక్స్ట్, ఏ ఇంప్లిమెంట్స్ అయితే సెకండరీ టిల్లేజ్ ఆపరేషన్లో వాడతారో వాటిని ఏమంటారంటే సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్, డాష్ ఈజ్ ఏ వర్కింగ్ పార్ట్ ఆఫ్ ప్లవ్ అండ్ ఈజ్ అటాచ్డ్ టు షూ. ఇప్పుడు ఇండిజినస్ ప్లవ్ తీసుకుంటే ఇలా ఉంటుందిగా, ఇది షూ అనుకుంటే ఇక్కడ ఒకటి వర్కింగ్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. ఇది సాయిల్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే షేర్ ఈజ్ ఏ వర్కింగ్ పార్ట్ ఆఫ్ ప్లవ్లో ఇది వర్కింగ్ పార్ట్ అండ్ ఈజ్ అటాచ్డ్ టు షూ అనేది అటాచ్ చేసి ఉంటారు. ఓకే, నెక్స్ట్, డాష్ హెల్ప్స్ స్టెబిలైజింగ్ అండ్ బ్యాలెన్సింగ్ ది ప్లవ్ వైల్ ఆపరేషన్ జరిగేటప్పుడు ఒకటి బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఈ ప్లవ్కి. అది కూడా షేరే. ఓకే, నెక్స్ట్, డాష్ ఈజ్ జనరలీ ఏ లాంగ్ వుడెన్ పీస్ విచ్ కనెక్ట్ టు మెయిన్ బాడీ ఆఫ్ ది ప్లవ్ టు ది యోక్. ఇప్పుడు లాంగ్ బాడీ అన్నారంటే ఇదొక బీమ్ ఇలా ఉంటుంది. దీన్ని ఇక్కడ ఈ యోక్కి జాయిన్ చేస్తారు. సో ఇక్కడ ప్లవ్ ఉంటుంది. ఓకే, దీన్ని ఏమంటారు? బీమ్ అంటారు. ఓకే, ఆన్సర్ బీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫంక్షన్స్ ఆఫ్ ఎంబీ ప్లవ్. ఫంక్షన్స్ ఆఫ్ మౌల్ బోర్డ్ ప్లవ్ వచ్చి సాయిల్ని కటింగ్ చేస్తుంది, అలాగే కట్ చేసిన సాయిల్ని లిఫ్ట్ చేస్తుంది, అలాగే ఫర్రో స్లైస్ అనేది ఉంటుందిగా దాన్ని టర్న్ చేస్తుంది అండ్ సాయిల్ని పల్వరైజ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఫీల్డ్ అనుకుంటే ఇలా కట్ చేసుకుంటూ ఇలా రిడ్జ్ అండ్ ఫర్రో తయారు చేస్తుంది. ఈ ఫర్రో అనుకోండి, ఇది ఫర్రో స్లైసు. ఈ ఫర్రో స్లైస్ని లిఫ్ట్ చేసి ఇలా వేస్తుంది. ఫస్ట్ కట్ చేస్తుంది.
కట్ చేసి లిఫ్ట్ చేసి ఈ ఫర్రో స్లైస్ని ఇలా టర్న్ చేసి సాయిల్ని నీట్గా పల్వరైజ్ చేస్తుంది. ఓకే, అది ఫంక్షన్స్ ఆఫ్ మౌల్డ్ ప్లవ్. నెక్స్ట్, the part of the plough bottom that penetrate into the soil and cut the soil in horizontal direction below the soil surface is called shear. ఇది కూడా shear. Okay, next, forward end of the cutting edge which actually penetration into the soil. అంటే ఇప్పుడు ఇది షేర్ ఉంటుంది, దీన్ని కింద ఉన్నదని షేర్ పాయింట్ అంటారు. ఓకే, ఇది యాక్చువల్గా పెనెట్రేట్ అంటే యాక్చువల్గా భూమిలోకి దిగేది ఈ పాయింటే కాబట్టి దీన్ని షేర్ పాయింట్ అంటారు. ఇక్కడ మీనింగ్ ఏంటి? ద ఫార్వర్డ్ ఎండ్ ఆఫ్ ది కట్టింగ్ ఎడ్జ్, ఈ కట్టింగ్ ఎడ్జ్ ఉంది కదా, ఈ కట్టింగ్ ఎడ్జ్ విచ్ యాక్చువల్లీ పెనెట్రేషన్ టు ది సాయిల్. ఫస్ట్గా యాక్చువల్గా పెనెట్రేషన్ అనేది ఈ పార్ట్ మాత్రమే కాబట్టి దాన్ని షేర్ పాయింట్ అని అంటారు. నెక్స్ట్, వర్టికల్ ఫేస్ ఆఫ్ ది షేర్ విచ్ స్లైడ్స్ అలాంగ్ ది ఫర్రో వాల్ ఈజ్ కాల్డ్. దీన్ని గన్నల్ అంటారు. ఓకే, ఈ వర్టికల్ ఫేస్ ఏదైతే ఉందో ఫర్రో ఇలా ఉంటుందిగా, ఇది ఫర్రో స్లైస్ కదా, ఈ ఫర్రో స్లైస్కి ఏదైతే కాంటాక్ట్లో ఉంటుందో దాన్ని గన్నల్ అంటారు. ఓకే, నెక్స్ట్, షేర్ అనేది దేంతో తయారు చేసి ఉంటారంటే క్యాస్ట్ ఐరన్ ఆర్ స్టీల్. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ బిట్ ఇది, స్టీల్లో కార్బన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, మ్యాంగనీస్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే కార్బన్ వచ్చి 0.7 to 0.8% కార్బన్ ఉంటుంది. నెక్స్ట్, మ్యాంగనీస్ వచ్చి 0.5 to 0.8%. ఓకే, నెక్స్ట్, మౌల్డ్ బోర్డ్ ప్లవ్ ఆర్ మేడప్ ఆఫ్. మౌల్డ్ బోర్డ్ ప్లవ్ అనేది దేంతో తయారు చేసింటారంటే ఇది కూడా క్యాస్ట్ ఐరన్. డాష్ టైప్ ఆఫ్ ఎంబీ ప్లవ్ నాట్ సూటబుల్ ఫర్ ఏ ల్యాండ్ విత్ ఏ ఫుల్ ఆఫ్ గ్రాసెస్. అంటే ల్యాండ్లో ఎక్కువైతే గడ్డి ఎక్కువ ఉంటుందో ఆ ల్యాండ్లో ఏదనేది సూటబుల్ అవ్వదు. ఏ ఎంబీ ప్లవ్ సూటబుల్ అవ్వదు అంటే స్టబుల్ టైప్ ఎంబీ ప్లవ్ అనేది సూటబుల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్, స్టబుల్ టైప్ అంటే ఇలా నెంబర్ ఆఫ్ ఇలా లెంతీగా ఉంటాయి, ఏవైతే పెనిట్రేషన్ అవుతాయో సాల్లోకి అవి లెంతీగా ఉంటాయి. ఇది గ్రాస్ ఉన్న ల్యాండ్లో సూటబుల్ అవ్వదని చెప్తున్నారు. నెక్స్ట్, 19th, డాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది ప్లవ్ బాటమ్ విచ్ స్లైడ్స్ అలాంగ్ ది ఫర్రో వాల్. అలాంగ్ ది ఫర్రో వాల్ని కాంటాక్ట్లో వెళ్తూ ఉన్నదాన్ని ఏమంటారంటే ల్యాండ్ స్లైడ్ అంటారు. ఆన్సర్లోనే మనకు క్లూ ఉంది, ల్యాండ్ని స్లైడ్ అవుతూ వెళ్ళేది అదేగా, ఫర్రో స్లైడ్స్ని కాంటాక్ట్ అవుతూ వెళ్ళేది ఏమంటారు, ల్యాండ్ స్లైడ్ అంటారు. నెక్స్ట్, విడ్త్ ఆఫ్ ది ల్యాండ్ స్లైడ్ ఆఫ్ అనిమల్ రన్ ఇంప్లిమెంట్స్లో ల్యాండ్ స్లైడ్ యొక్క విడ్త్ ఎంత ఉంటుందంటే 5 to 10 సెంటీమీటర్స్ ఉంటుంది. 5 to 10 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ 21, రేర్ బాటమ్ ఆఫ్ ది ల్యాండ్ స్లైడ్ ఈజ్ నౌన్ యాజ్. మనకు తెలిసిందే ఫ్రంట్ పార్ట్ టు రేర్ పార్ట్ని ఏమంటారు, హీల్ అంటారు. ఓకే, సో రేర్ బాటమ్ ఆఫ్ ది ల్యాండ్ స్లైడ్ ఈజ్ కాల్డ్ హీల్. నెక్స్ట్, గేజ్ వీల్ ఈజ్ యాక్సిలరీ వీల్ ఆఫ్ ఇంప్లిమెంట్ హెల్ప్స్ టు మెయింటైన్ ఏ యూనిఫామ్ ఇన్ డెప్త్ ఆఫ్ ప్లవింగ్ చేసేటప్పుడు యూనిఫామ్ డెప్త్ని మెయింటైన్ చేసేది ఏ వీల్ అంటే గేజ్ వీల్. సో యూనిఫామ్ డెప్త్ అనగానే మీకు గేజ్ వీల్ గుర్తు రావాలి. నెక్స్ట్, వర్టికల్ సెక్షన్ సైడ్ క్లియరెన్స్ ఎంత ఉండాలంటే 0.3 to 0.5 సెంటీమీటర్స్. నెక్స్ట్, హారిజాంటల్ సెక్షన్ వచ్చి 0.5 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్, ఇంపార్టెంట్ బిట్, డాష్ ఈజ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ ఆఫ్ షేర్ అండ్ లోవర్ పొజిషన్ ఆఫ్ బీమ్ ఆఫ్ ది ప్లవ్ ఈజ్ కాల్డ్ థ్రాట్ క్లియరెన్స్. ఇక్కడేంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ ది షేర్. ఇప్పుడు సపోజ్ బీమ్ ఇలా ఉంది, ఇది ప్లవ్, ఇది షేర్. ఈ షేర్ పాయింట్ నుంచి ఈ బీమ్కి
ఈ బీమ్ స్ట్రైట్ తీసుకున్నట్టయితే ఈ డిస్టెన్స్నే థ్రాట్ క్లియరెన్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ లైట్ ప్లవ్ విడ్త్ ఎంత ఉంటుంది అంటే లైట్ ప్లవ్, మీడియం ప్లవ్, హెవీ ప్లవ్ అని 3 ప్లవ్స్ అవి క్లాసిఫై చేయడం జరుగుతుంది. అందులో లైట్ ప్లవ్ వచ్చి 10 to 15 సెంటీమీటర్స్ విడ్త్ ఉంటుంది. మీడియం అయితే 15 to 20 సెంటీమీటర్స్, హెవీ అయితే గ్రేటర్ దాన్ 20 సెంటీమీటర్స్. ఓకే, డాష్ ఈజ్ ఏ వర్టికల్ ప్లేట్ విత్ ఎ నెంబర్ ఆఫ్ హోల్స్ దట్ ది ఎండ్ ఆఫ్ ది బీమ్ టు కంట్రోల్ ది డెప్త్ ఆఫ్ ఆపరేషన్ అడ్జస్ట్ ది లైన్ ఆఫ్ పుల్. ఇక్కడ డెప్త్ ఆఫ్ ఆపరేషన్ కంట్రోల్ చేసుకుంటూ, అంటే ఇలా నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి, ఇలా డెప్త్ కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఇక్కడ మార్చుకుంటూ ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఒక నట్టు బోల్ట్ లాగా ఉంటుంది. ఇది మార్చుకోవడం వల్ల ఇక్కడ ఆపరేషన్ అనేది డెప్త్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. సో దాన్ని ఏమంటారంటే వర్టికల్ క్లెవిస్ అంటారు. వర్టికల్ క్లెవిస్. ఓకే, నెక్స్ట్ డాష్ ఈజ్ ఎ డివైస్ టు మేక్ ఏ లాటరల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్లవ్ రిలేటెడ్ టు ది లైన్ ఆఫ్ పుల్. అలాగే లాటరల్ అడ్జస్ట్మెంట్ని అంటే విడ్త్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలంటే హారిజాంటల్ క్లెవిస్ అనేది ఉపయోగపడుతుంది. ఇది వర్టికల్ క్లెవిస్ డెప్త్ని, విడ్త్ని అయితే హారిజాంటల్ క్లెవిస్. ఓకే, నెక్స్ట్ సెంటర్ ఆఫ్ పుల్ లీస్ట్ అట్ ది డిస్టెన్స్ ఈక్వల్ టు ది 3/4 సైజ్ ఆఫ్ ది ప్లవ్ ఫ్రమ్ ది వింగ్ ఆఫ్ ది షేర్. అంటే మొత్తం వెయిట్ అనేది సెంటర్లో పడుతుంటుంది కదా, ఆ సెంటర్ ఆఫ్ పుల్ అనేది ఆ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే 3/4 సైజ్ ఆఫ్ ది ప్లవ్. ఈ పాయింట్ దగ్గర అంటే ప్లవ్ని 3/4 సైజ్ దగ్గర తీసుకుంటే అక్కడ టోటల్ పుల్ అనేది మొత్తం ఆ పాయింట్లో పడుతుంటుంది. ఓకే, నెక్స్ట్ 30 డిస్క్ ప్లవ్ వర్క్స్ వెల్ ఇన్. అంటే డిస్క్ ప్లవ్ అనేది ఏ సాయిల్లో మంచిగా వర్క్ అవుతుందంటే స్టిక్కీ సాయిల్స్లో మంచిగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఎంబీ ప్లవ్ డస్ నాట్. అంటే ఎంబీ ప్లవ్కి ఒక ఫంక్షన్ అనేది ఉండదు, అదేంటంటే స్కౌరింగ్ యాక్షన్ అనేది ఉండదు అనమాట ఎంబీ ప్లవ్కి. ఓకే, నెక్స్ట్ ఎంబీ ప్లవ్ ఫోర్స్ ఇంటూ ది గ్రౌండ్ బై. అంటే ఎంబీ ప్లవ్ అనేది మనం ప్లవ్ చేసేటప్పుడు అది గ్రౌండ్లోకి వెళ్ళేటప్పుడు ఒక ఫోర్స్ వల్ల వెళ్తుంది. అది ఏ ఫోర్స్ అంటే సక్షన్ ఆఫ్ ది ప్లవ్ అనమాట. ఆ ఎంబీ ప్లవ్కున్న మౌల్ బ్లోడ్ ప్లవ్కున్న సక్షన్ వల్ల అది గ్రౌండ్లోకి వెళ్తుంది. అలాగే డిస్క్ ప్లవ్ ఎలా వెళ్తుందంటే అది ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి అది ఓన్ వెయిట్ ద్వారా వెళ్తుంది, ఓన్ వెయిట్ ద్వారా గ్రౌండ్లోకి పెనట్రేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గుడ్ ప్లవింగ్కి డిస్క్ యాంగిల్ ఎంత ఉండాలంటే 42 to 45 degrees ఉండాలి. నెక్స్ట్ టిల్ట్ యాంగిల్ ఎంత ఉండాలంటే 15 to 25 టిల్ట్ యాంగిల్. ఈ రెండు ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, నెక్స్ట్ డాష్ ఈజ్ ది డివైస్ టు రిమూవ్ ది సాయిల్ దట్ టెండెన్స్ టు ది స్టిక్ టు ది వర్కింగ్ సర్ఫేస్ ఆఫ్ ది డిస్క్. ఇప్పుడు డిస్క్ ఏదైతే ఉంటుందో ఆ డిస్క్కి సాయిల్ మొత్తం అంటుకుంటుంది కదా, అంటే ప్లవింగ్ చేసినప్పుడు మొత్తం అతుక్కుంటుంది. ఇక్కడ ఒక స్క్రాపర్ అనేది ఉంటుంది అన్నమాట, అది ఈ అంటుకున్న దాన్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో స్క్రాపర్ ఈజ్ ఎ డివైస్ టు రిమూవ్ ది సాయిల్ టెండెన్స్ టు స్టిక్ టు ది వర్కింగ్ సర్ఫేస్ ఆఫ్ ది డిస్క్. ఓకే, నెక్స్ట్ 37, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్. డాష్ బేరింగ్స్ ఆర్ యూజ్డ్ ఆన్ ఏ ట్రాక్టర్ డ్రాన్ స్టాండర్డ్ డిస్క్ ప్లవ్. ఓకే, ఏ బేరింగ్స్ అనేవి ట్రాక్టర్ డ్రాన్ స్టాండర్డ్ డిస్క్ ప్లవ్లో యూజ్ చేస్తూ ఉంటారంటే ట్యాపర్ రోలర్ బేరింగ్స్. ఓకే, ఆర్ థ్రస్ట్ టైప్ బాల్ బేరింగ్స్ అనేది యూజ్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. డిస్క్ యాంగిల్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు సో మనకి ఏం ఇంప్రూవ్ అవుతుంది అంటే పెనట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ విడ్త్ ఆఫ్ కట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇలాగనే అడగవచ్చు. డిస్క్ యాంగిల్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళే కొద్దీ మనకి పెనట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కానీ విడ్త్ ఆఫ్ కట్ అనేది తగ్గిద్ది. ఓకే, నెక్స్ట్ వర్టికల్ డిస్క్ ప్లవ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. వర్టికల్ డిస్క్ ప్లవ్ని ఇంకో విధంగా ఏమంటారంటే హ్యారో ప్లవ్ ఆర్ వన్ వే ప్లవ్ అని అంటారు. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ వర్టికల్ డిస్క్ వ్యారీస్ బిట్వీన్ 50 to
65 సెంటీమీటర్స్. వర్టికల్ డిస్క్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుందంటే 50 to 65. నెక్స్ట్, డాష్ ఈజ్ ఏ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ పుల్ ప్యారలల్ టు ది లైన్ ఆఫ్ మోషన్. ఆన్సర్ వచ్చి డ్రాఫ్ట్. ఓకే, అంటే డ్రాఫ్ట్ ఈజ్ ఏ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ పుల్. ఇప్పుడు ఇది ఒక ఇంప్లిమెంట్ తీసుకుంటే దీన్ని పుల్ చేసుకుంటూ వెళ్తుంటుంది అనుకోండి ట్రాక్టర్. ఓకే, ఇది హారిజాంటల్ కాంపోనెంట్, దీన్ని పుల్ చేసుకుంటూ వెళ్తుంటుంది. సో ఇక్కడ పడే ఫోర్స్ని ఏమంటారంటే డ్రాఫ్ట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్, ఒక యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియాని తీసుకుంటే ఈ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఎంత డ్రాఫ్ట్ పడుతుందో చెప్పేదే యూనిట్ డ్రాఫ్ట్. ఓకే, నెక్స్ట్, రేషియో ఆఫ్ ఎఫెక్టివ్ ఫీల్డ్ కెపాసిటీ అండ్ థియరిటికల్ ఫీల్డ్ కెపాసిటీ ఈజ్ కాల్డ్ ఫీల్డ్ ఎఫిషియన్సీ. ఓకే, 43 బిట్కి వచ్చి ఫీల్డ్ ఎఫిషియన్సీ ఆన్సర్. నెక్స్ట్ 44, ద డిస్క్ హ్యారో కంప్రైజింగ్ ఆఫ్ 4 gangs in which each gang can be angled in a opposite direction is called. ఫస్ట్ గ్యాంగ్ అంటే ఏంటంటే చూద్దాం. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. గ్యాంగ్ ఈజ్ an assembly of concave discs mounted on a common shaft with spools. అంటే ఇప్పుడు ఇది ఒక షాఫ్ట్ అనుకుంటే ఇక్కడ కాన్కేవ్ డిస్క్స్ అన్నీ అటాచ్ చేసి ఉంటారు. ఓకే, విత్ స్పూల్స్ అంటే ఈ డిస్క్ని మెయింటైన్ చేయడానికి స్పూల్స్ అనేవి ఉంటాయి. అంటే పక్క జరగకుండా ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటుంది, ఈక్వల్ స్పేస్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇలా మెయింటైన్ చేసిన మొత్తాన్ని ఏమంటారంటే గ్యాంగ్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ బిట్లోకి వెళ్దాం. డిస్క్ హ్యారో కంప్రైజింగ్ ఆఫ్ 4 gangs అంటే 4 gangs అనేవి ఉన్నాయి. ఎలా ఉన్నాయి, ఒక్కొక్కటి యాంగిల్స్లో ఉన్నాయి. అంటే విచ్ ఈచ్ గ్యాంగ్ కెన్ బి యాంగిల్డ్ ఇన్ ఏ ఆపోజిట్ డైరెక్షన్. దీనికి ఆపోజిట్ ఇది కొంత యాంగిల్లో, దీనికి ఆపోజిట్ ఈ గ్యాంగ్ ఆపోజిట్ ఇది, ఇలా యాంగిల్లో ఉన్నాయి. సో అలా ఉన్న ఇంప్లిమెంట్ ఏమంటారంటే టాండమ్ డిస్క్ హ్యారో అంటారు. టాండమ్ డిస్క్ హ్యారో. ఓకే, సో గ్యాంగ్ అంటే చెప్పాను. నెక్స్ట్, యాంగిల్ బిట్వీన్ ది యాక్సిల్ ఆఫ్ గ్యాంగ్ అండ్ లైన్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఇది. ఓకే, ఈ గ్యాంగ్స్ ఇలా ఉన్నాయిగా, ఈచ్ గ్యాంగ్కి ఇది గ్యాంగ్ యాక్సిల్, ఇది గ్యాంగ్ యాక్సిల్. గ్యాంగ్ యాక్సిల్కి ఇలా పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్కి ఉన్న యాంగిల్ ఏమంటారంటే గ్యాంగ్ యాంగిల్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, నెక్స్ట్, ద ఫ్లేంజ్ ట్యూబ్ మౌంటెడ్ అనే గ్యాంగ్ యాక్సిల్ బిట్వీన్ 2 discs ఆర్ రిటైన్ దెన్ అట్ ఏ ఫిక్స్డ్ పొజిషన్ లాటరలీ అనే షాఫ్ట్ ఈజ్ కాల్డ్, ఇందాక చెప్పాను కదా, స్పూలర్ ఆర్ స్పేసర్. దీనికి ఆన్సర్ వచ్చి స్పూల్ ఆర్ స్పేసర్. ఇవి ఎందుకు ఉపయోగపడుతుంటాయంటే ఇక్కడ చూడండి, ఈ డిస్క్స్ అనేవి అంటే ఈ పొజిషన్లో ఈ డిస్క్ని, ఈ పొజిషన్లో ఈ డిస్క్ని మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఒక స్పేసర్ అనేది ఉంటుంది. అంటే దీన్ని పక్కకు జరగనివ్వకుండా ఒకటి మెయింటైన్ చేస్తుంటుంది. దాన్ని స్పూల్ ఆర్ స్పేసర్ అని అంటారు. నెక్స్ట్, డాష్ ఈజ్ ఆల్సో ఏ ఇంప్రూవ్ టైప్ ఆఫ్ బ్లేడ్ హ్యారో. అంటే బ్లేడ్ హ్యారోని ఇంప్రూవ్ చేశారు. దానికి నేమ్ వచ్చి గుంటక అని పెట్టారు. ఓకే, గుంటక. పడ్లింగ్ ఈజ్ డన్ ఇన్ ఏ స్టాండింగ్ వాటర్ ఆఫ్, అంటే పడ్లింగ్ చేసేటప్పుడు స్టాండింగ్ వాటర్ ఎంత డెప్త్ ఉండాలంటే 5 to 10 centimeters ఉండాలి. 5 to 10 centimeters. నెక్స్ట్, డాష్ ఆర్ జనరలీ యూజ్డ్ ఇన్ ఏ ప్యాడీ ఫీల్డ్. ప్యాడీ ఫీల్డ్లో అంటే ప్యాడీ ఫీల్డ్ని దమ్ము చేయడానికి ఏవి ఉపయోగిస్తారంటే కేజ్ వీల్స్ అనేవి ఉపయోగిస్తారు. ఓకే, సో ఈ బిట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. మన ఐకార్ కానివ్వండి, ఏపీ ఈసెట్ కానివ్వండి ఉపయోగపడుతుంటాయి. సో ఈ వీడియోలో 50 బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.